హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ఓకే, సో అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. ఓకేనా? సో మీరు క్లైమ్ చేయడం వలన, లైక్ చేయడం వలన ఎనర్జీస్ మీకు కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే ఇంకా మీలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారికి కూడా ఈ మెసేజ్ అనేది హెల్ప్ అవుతుంది. వారికి కూడా ఏదో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే క్లైమ్ చేయండి. ఓకే, సో మరి యూనివర్స్ ఈరోజు మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. మీ పర్సన్ నేమ్ని 3 times మీ మనసులో మీరు అనుకోండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, 7 of Pentacles అండి. ద డెవిల్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఎవరో పర్సన్ మీ మీద తను చాలా అబ్సెసివ్గా ఉన్నారు, అండ్ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంది. ఓకే, మేబీ మీ మీద లస్ట్ ఎనర్జీ లాంటిది. మీరు ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీకు దూరంగా ఉండకపోవడము అంటే తనని తను చాలా కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కలుసుకోవాలి అని పర్సన్ దూరం నుంచి అన్నీ గమనిస్తున్నారు, అండ్ మీ మీద తను చాలా అబ్సెసివ్గా ఉన్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. మేబీ పర్సన్ ఇక్కడ మీతో మ్యారేజ్ లైఫ్ అనేది తను ఇష్టపడుతున్నారు. ఓకే, మేబీ పర్సన్ క్రష్ అయి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీతో మ్యారేజ్ ఈ పర్సన్కి చాలా ఇష్టం. సో మీ లైఫ్లోకి రావాలి, అండ్ మీతో ఈ పర్సన్ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. ఓకే, ఎప్పుడెప్పుడు మాట్లాడతారు మీరు, లేదా ఎప్పుడెప్పుడు తన కంట్రోల్లో మీరు వెళ్తారు అన్నటికీ పర్సన్ తను చాలా అబ్సెసివ్గా ఉన్నారు. ఓకే, అండ్ ఆల్రెడీ పర్సన్ తను అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతూ ఉండాలి, లేదా ఈ పర్సన్ లైఫ్లో రీసెంట్గా ఏదైనా బ్రేకప్ లాంటిది జరిగి ఉండాలండి. ఓకే, అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో చాలా అబ్సెసివ్గా ఉన్నారు, అండ్ తన ఫోకస్ అంతా మీ మీద ఉందండి. ఓకే, తను మీ గురించి ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని తను సాధించుకోవడానికి, సంపాదించుకోవడానికి కూడా కావచ్చు. అంటే మనం ఏదైనా ఇష్టంగా ఏదైనా నచ్చిందనుకోండి షాప్లో, ఓకే, అది మనం తీసుకుంటాం కదా, ఎంత ఖర్చు అయినా సరే తీసుకుంటాం కదా. అలాగే పర్సన్కి కూడా మీరు ఇష్టం అనమాట. ఓకే, అందుకని పర్సన్ మిమ్మల్ని తను సంపాదించుకోవడానికి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏ విధంలో అయినా సరే ఏం జరిగినా సరే ఈ పర్సన్ని నేను సంపాదించుకోవాలి అనే అబ్సెసివ్నెస్ అనేది ఈ పర్సన్లో ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో ఎంత ఎఫర్ట్స్ పెట్టడానికైనా సరే, ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సరే ఈ పర్సన్ నేను సిద్ధంగా ఉన్నాను, నీ లైఫ్లో వచ్చే తీరుతాను, నేను సంపాదించే తీరుతాను. అండ్ కొంతమంది మ్యారేజ్ కూడా చేసుకోవాలి, అది బలవంతంగా అయినా సరే అలా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నెగటివిటీ అనేది ఉంది, నెగటివ్గా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మేబీ మీకు ఈ పర్సన్తో మ్యారేజ్ అనేది, తనతో రిలేషన్ అనేది మీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ తను మాత్రం మీ మీద తను చాలా అబ్సెసివ్గా ఉన్నారు ఎవరు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో తను అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతూ ఉండాలండి ఈ పర్సన్. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి. తను ఇక్కడ ఎవరితోనో చాలా మాట్లాడుతున్నారండి పర్సన్. ఓకే, తను ఇక్కడ అంత ధైర్యం అనేది పర్సన్లో లేదు. ఇక్కడ డెవిల్ వచ్చింది, తనలో చాలా ఫియర్స్ ఉన్నాయి పర్సన్లో, కానీ తను ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది తీసుకుంటున్నారనమాట. మిమ్మల్ని తను సంపాదించుకోవడానికి తనని తను రూపుదిద్దుకోవడం అంటారు కదా, అలా ఈ పర్సన్ తనని తను రూపుదిద్దుకుంటున్నారు. మిమ్మల్ని తను చేరుకోవడానికి పర్సన్ సిద్ధంగా ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ధైర్యం కూడా ఈ పర్సన్ కూడగట్టుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పర్సన్లో మృగం అనేది ఒక సైడ్ ఉంది, మనిషి రూపం ఇంకో సైడ్ ఉంది కదా.
తనలో 2 ఫేసెస్ ఉంటుందండి. ఈ పర్సన్ మీ వైపు తను నెగటివిటీతోనే వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డెవిల్ వచ్చింది కాబట్టి కప్ అనేది రాలేదు కదా! కాబట్టి మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా, మీరు డీల్ అవుతున్న పర్సన్ కూడా కావచ్చు. తను చూపించేది బయట మామూలుగా మంచివారిలాగా, కానీ తనలో 2 ఫేసెస్ అనేది ఉన్నాయండి. తనలో మాత్రం డెవిల్ అనేది దాగి ఉంది. ఓకేనా? డెఫినెట్‌లీ ఈ పర్సన్ మోసం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అది ఏ పర్పస్ అయినా సరే. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ పర్సన్ మీరనుకున్నంత మంచివారైతే కాదు. తను మృగం లాంటి వారు. సో, అనవసరంగా మీ జీవితాన్ని మీరు రిస్క్‌లో పెట్టకండి అని యూనివర్స్ చెప్తున్నారనమాట. ఓకే. ఏదేమైనా సరే ఈ పర్సన్ రిస్క్ తీసుకొని అండ్ ఈ పర్సన్‌తో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీతో తను మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎవరి దగ్గరైనా పర్సన్ డిస్కషన్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఓకే. టీమ్ వర్క్ లాంటిది పర్సన్ చేస్తున్నారనమాట. పదే పదే మీ గురించి మాట్లాడడము. ఈ పర్సన్‌కి మీ టాపిక్ అంటే తనకి చాలా ఇష్టం అండి. ఓకే. మీ గురించి వినాలి, మాట్లాడాలి. అలా ఈ పర్సన్ మీకు సంబంధించింది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అనే కుతూహలం ఈ పర్సన్‌లో చాలా ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఈ పర్సన్‌ని మీరు దూరం పెడతా ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అనేది ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా మొండివారు. మీకు చాలా కోపం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. నిజం ఒప్పుకోండి అండ్ క్లెయిమ్ చేసుకోండి. ఓకే. సో, పర్సన్ మీ వైపు తను చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీ స్ట్రెంగ్త్‌ని చూసి కూడా ఈ పర్సన్ వెనకడుగు వేయడం లాంటిది జరుగుతుందన్నమాట. భయపడి తను వెనకడుగు వేస్తున్నారు. డైరెక్ట్‌గా మీ ముందు వచ్చి మాట్లాడేంత ధైర్యం ఈ పర్సన్‌కైతే లేదండి. ఓకే. కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ తను మీ వైపు తను చాలా అట్రాక్ట్ అవుతున్నారు. రీయూనియన్ కోసం ఈ పర్సన్ స్టెప్ అనేది తీసుకోవడము, కానీ మీరు మాత్రం వద్దనుకుంటున్నారనమాట. ఇలాంటి వారందరూ నాకు అవసరం లేదు. నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా మీ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. అండ్ వేరే ప్రపోజల్ కూడా మీ లైఫ్‌లో వస్తూ ఉండొచ్చు. కానీ మీరు ఏది కూడా యాక్సెప్ట్ చేయడం లేదండి. ఇక్కడ మీ సోలార్ చక్ర అనేది బ్లాక్‌లో ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మీరు సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓకే. అండ్ వైట్ అండ్ పర్పుల్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి. ఓకే. మెడిటేషన్ కూడా చేయండి అని చూపిస్తుందనమాట. సో, మీ సోలార్ చక్ర అనేది యాక్టివేట్ లేదు. మీ ముందు మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రపోజల్ అనేది వస్తుంది. సో, కాబట్టి జాగ్రత్తగా చూసి అండ్ ఆ ఆప్షన్‌లలో సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే. మొండిగా ఉండకండి అని చెప్తున్నారనమాట. మన కోపమే మన శత్రువు అవుతుంది. కాబట్టి కోపం అనేది వద్దు. హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కాబట్టి ఈ పర్సన్ దూరం నుంచి తను చాలా గమనిస్తున్నారు. కానీ మీకు ఈ పర్సన్ భయపడి మళ్ళీ వెనుకకే వెళ్ళిపోతున్నారనమాట. మీ ముందు వచ్చి మాట్లాడి అండ్ ఏదైనా ప్రపోజల్ కూడా ఇవ్వాలి అంటే తను అంత ధైర్యం అయితే పర్సన్‌కి లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ ముందు నిలబడేంత ధైర్యం అండ్ అంత కాన్ఫిడెంట్ అనేది పర్సన్‌లో లేదు. మిమ్మల్ని తను చూసుకుంటా మాట్లాడే అంత కాన్ఫిడెంట్ అయితే ఈ పర్సన్‌లో లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇంప్రెస్ అండి. బ్యూటిఫుల్. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ మీ లైఫ్‌లో ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది. మేబీ మీరు కోరుకున్న పార్ట్నరే కావచ్చు. మీ సైడ్ తను యాక్షన్ అనేది తీసుకుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. సో, మీ లైఫ్‌లో గ్రోత్ అనేది ఉండబోతుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతుందనమాట. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ అనమాట. ఓకే. మీరు చాలా షార్ప్‌గా అండ్ చాలా స్మార్ట్‌గా మీరు తయారవుతున్నారు. ఓకే. అది చూసి ఈ పర్సన్‌లో కొంచెం ఎఫర్ట్స్ అనేది పెడితే బాగుండేది. పర్సన్‌ని వదులుకున్నాను అనే భయం కూడా ఈ పర్సన్‌లో ఉంది. ఓకే. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా తయారై ఉంటారు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం లాంటిదనమాట. ఓకే. అలా మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ ఎంత ఇంత మంచి పర్సన్‌ని దూరం చేసుకున్నాను. ఇంప్రెస్ లాంటి పర్సన్‌ని అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, ఇక్కడ చాలామంది మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట. ఓకే.
ఇక్కడ కెరియర్ వైజ్గా అండ్ కన్సీవ్ గురించి కావచ్చు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారంటే కలుసుకోవడం కావచ్చు. ఓకే, అండ్ ఈ పర్సన్కి కళ్ళ మంట అనేది చాలా ఉందండి. మీరు డే టు డే హ్యాపీగా ఉండడము, హీల్ అయిపోవడము అలా అలా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్కి ఆ కళ్ళ మంట అండ్ ఒళ్ళు మంట కూడా ఉందన్నమాట. భయపడుతున్నారనమాట. ఓకే, సో అనవసరంగా దూరం చేసుకున్నాను అన్నట్టుగా. ఓకే, సో రీయూనియన్ కోసం ఈ పర్సన్ అతి తొందరలోనే వస్తారు. మేబీ తను అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ మీ వైపు తను యాక్షన్ అయితే తీసుకుంటారు అనేది చూపిస్తుంది. ఓకేనా? క్వీన్ ఆఫ్ కప్స్ అండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. సో మీరు చాలామంది హీల్ అయిపోతున్నారు, మీ లైఫ్ని మళ్ళీ మీరు తీర్చిదిద్దుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. సో మీకు మీ లైఫ్లో చాలా టఫ్ సైకిల్ అనేది మీరు ఎండ్ చేసి ఉన్నారండి. కొంచెం కర్మ అనేది మీ లైఫ్లో ఎండ్ అయిపోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ 50% కర్మ ఎండ్ అవుతుంది. మీకు మంచి టైం అనేది మీ చేతిలో రాబోతుంది. ఇక మీదట మీరు హ్యాపీగా ఉండడం జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చాలామంది మీ ఆత్మ పరిశీలన అంటారు కదండి, హీల్ అవుతున్నారనమాట. ఓకే, నా లైఫ్ ఏంటి, అసలు నేను ఈ కనెక్షన్లో ఎందుకు వెళ్ళాను, నేను ఏం కోరుకున్నాను కానీ నాకేం దక్కింది అన్నట్టుగా మిమ్మల్ని మీరు చాలా మోటివేషన్ చేసుకుంటున్నారనమాట. ఓకే, మీరు చాలామంది మోసపోయారు, బాధపడ్డారు అండ్ మిమ్మల్ని మీరు చాలా చీప్గా తీసి పడేశారనమాట. మిమ్మల్ని మీరు ఎంత తక్కువ చేసుకున్నా అపోజిట్ పర్సన్ మీ ప్రేమని తను గుర్తించలేదు. పైగా మీకు అనుమానాలు కావచ్చు, కూరలో కరివేపాకు తీసినట్టుగా తీసి పడేయడం కావచ్చు, అండ్ మీరంటేనే పర్సన్ అసలు వాల్యూ లేకుండా పోయి ఉండొచ్చు. ఓకే, అలా మీరు చాలామంది చాలా ఆలోచించి లాస్ట్ ఒక నిర్ణయానికి వచ్చి మీ లైఫ్ని మళ్ళీ మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మీరు ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు అలా ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆటోమేటిక్గా మీ ఎనర్జీస్ అనేది హై లెవెల్లో వెళ్ళిపోతుందన్నమాట. ఓకే, మీరు పర్సన్ గురించి ఈ పర్సన్ వల్ల నేను ఇంత హర్ట్ అయ్యాను, ఇంత బాధపడ్డాను అని మీరు ఆ ఆలోచన వచ్చిందంటే చూడండి, మీరు డెఫినెట్లీ హీల్ అయిపోతున్నట్టే లెక్క. ఓకే, ఎందుకంటే ఆ బాధ అనేది మీకు అర్థమవుతుందనమాట. ఇంత చేశాను కానీ నాకేం దక్కింది, ఇంతగా ఇచ్చాను, ఇంత ప్రేమనిచ్చాను, లేదా తన గురించి మీరు చాలామందిని దూరం చేసుకుని ఉండొచ్చు మీ లైఫ్లో అండ్ చాలా మనీ కూడా పొడగొట్టుకుని ఉండొచ్చు అండ్ చాలా మందిని ఫ్యామిలీని మీరు కోల్పోయి ఉండొచ్చు. ఓకే, కానీ ఏం దక్కింది మీకు? పెయిన్ తప్ప, మోసం తప్ప అన్నట్టుగా మీరు ఇక్కడ హీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఒక్కొక్కటి మీకు అర్థమవుతుంది. ఓకే, పర్సన్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, రాను రాను ఎలా ఉన్నారు, అసలు ఈ పర్సన్ ఏం కోరుకొని మీ లైఫ్లో వచ్చారు అనేది మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, తను దూరం పెట్టేసరికి అండ్ తను ఎంతైతే ఇగ్నోర్ చేస్తున్నారో తన మీద మీకు ఎక్కువగా అనుమానం రావడం. ఓకే, అసలు ఈ పర్సన్ ట్రూగా లవ్ చేశారా లేదా ఏదైనా ఆశించి వచ్చారా అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట క్లియర్గా. ఓకే, అప్పుడు మీరు మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా తీర్చిదిద్దుకోవాలి. మనం ఈ పర్సన్ కింద పడేయాలి అని అనుకుంటున్నారు కానీ మనం కింద పడకూడదు, మనం స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టుగా మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని సో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎప్పటికైనా సరే అండి ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్ అండ్ ఎంప్రెస్ అనమాట. ఓకే, మిమ్మల్ని ఎవరైనా తొక్కాలని చూసినా లేదా మీ ఎనర్జీని మిమ్మల్ని తక్కువ చేయాలి అని చూసినా ఎవ్వరు కూడా మిమ్మల్ని కదిలించలేరు. ఇక్కడ అదే మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేయాలి అని అనుకుంటున్నారో, మిమ్మల్ని వారి కాళ్ళ కింద చెప్పులాగా ఎవరైనా వాడుకోవాలి అని అనుకున్నా మీ ఎనర్జీ అనేది హైలో ఉంది కాబట్టి వారి వల్ల కాదది. ఓకేనా, మీరు ఎప్పటికైనా క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఎంప్రెస్. ఓకే, మీ ముందు ఎంతమంది వచ్చినా ఎవరు ఉన్నా లేకున్నా అదంతా ఒడిదుడికి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఒక పర్సన్ రారా బిడ్డరా నేను చూసుకుంటాను అన్నట్టుగా కత్తి పట్టుకొని తను రెడీగా ఉందన్నమాట. అంటే తన లైఫ్లో తను విసిగిపోయి ఇప్పుడు అందరినీ దూరం పెడుతుందన్నమాట. మనుషుల మీద నమ్మకం కోల్పోవడము. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. చాలామంది మీరు మేబీ లైఫ్ పార్ట్నర్కి దూరంగా ఉండడము, డివోర్స్ అయిపోవడమా లేదా పూర్తిగా పర్సన్ దూరం అయిపోవడము అలా జరిగి ఉంటుందన్నమాట. అదర్ పర్సన్కి మీరు ఆ ప్రేమ కోసం, ఆ కేరింగ్ కోసం అలాంటి పర్సన్కి మీరు చాలామంది కనెక్ట్ అయ్యారు. కానీ ఆపోజిట్ పర్సన్ వైపు నుంచి మీరు బీట్రేల్ అనేది జరిగింది, మోసాలు జరిగాయి మీకు. కాబట్టి అదంతా మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. చాలా సీరియస్గా ఈ పర్సన్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనే స్థితిలో మీరు ఉండొచ్చు అనమాట. ఓకే,
ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలా టఫ్ సైకిల్ అయితే మీరు ఎండ్ చేశారండి. చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. కర్మ కూడా ఎండ్ అయిపోతుంది. ఇక మీదట మీకు తిరిగే లేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా. నెక్స్ట్ మెసేజ్ చూద్దామండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఇక్కడ కొంతమందికి వస్తున్న మెసేజ్ అండి, ఇది మీకు రెజనెంట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ పర్సన్ మిమ్మల్ని తను సీక్రెట్గా గమనిస్తున్నారు అండ్ సీక్రెట్గానే మీ లైఫ్లో రావాలి అని పర్సన్ తను చూస్తున్నారనమాట. ఓకే, మేబీ తను సీక్రెట్గా రిలేషన్షిప్ అనేది పర్సన్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశం కూడా తనలో ఉండొచ్చు. మీరు యాక్సెప్ట్ చేస్తే తన పని అనేది తనకి ఈజీ అవుతుంది అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ మీరు అలాంటి పని చేయకండి. ఓకేనా. ఎందుకంటే ఇలాంటి వారి వల్ల మీ లైఫ్ అనేది మీరు రిస్క్లో పడేసిన వారు అవుతారు. ఓకే, ఆపోజిట్ పర్సన్ తను హాయిగా వస్తారండి అండ్ మిమ్మల్ని తను ఇరికించి వెళ్ళిపోతారు. ఓకే, మళ్ళీ మోసం చేసి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఇలాంటి వారిని మీరు నమ్మి అండ్ సీక్రెట్ రిలేషన్షిప్ లాంటిది మెయింటైన్ చేయకండి. ఓకేనా. ఏదైనా సరే ఓపెన్గా ఉండండి, ఓపెన్గా మాట్లాడండి. ఓకేనా. తను మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా, క్రష్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, కానీ మీకు ఏం కావాలి ఏంటిది అనేది మీరు క్లియర్గా మాట్లాడండి, భయపడకండి. ఓకేనా. మీ మనసులో ఈ పర్సన్ పట్ల ఎలా ఉంది, మీ ఎనర్జీస్ అండ్ అనుమానం ఉందా, ఏదైనా విషయం క్లారిటీగా ఈ పర్సన్తో మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారా, మాట్లాడేయండి. ఓకేనా, భయపడకండి అని చూపిస్తుంది అనమాట. మీరు క్లియర్గా అండ్ స్ట్రాంగ్గా మాట్లాడితేనే నేను అనుకున్న పర్సన్ ఈ పర్సన్ కాదు, లేదా ఇంత ఈజీ పర్సన్ కాదు అన్నట్టుగా వారికి కూడా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు మోసపోయే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. కాబట్టి చాలా క్లియర్గా మాట్లాడడం నేర్చుకోండి, ధైర్యంగా అడగడం ఏదైనా సరే నేర్చుకోండి. ఓకేనా. ప్రతిదానికి వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, లేదా మీకు తను చాలా ఇష్టమైన పర్సన్ అయితే తను దూరం అయిపోతారేమో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారేమో అని భయపడకండి. ఓకేనా. ఈ రోజు కాకపోతే కొన్ని సంవత్సరాలకో కొన్ని నెలలకో మీరు ఏదైనా విషయంలో గట్టిగా మాట్లాడే ఛాన్స్ వస్తుంది. ఏదైనా విషయంలో అప్పుడు కూడా ఈ పర్సన్ వెళ్ళిపోవచ్చు కదా. సో అప్పటిలోగా మీరు ఈ పర్సన్కి ఇంకా డీప్గా మీరు తనకి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, అప్పుడు ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏదైనా సరే ఫస్ట్లోనే ఈ పర్సన్తో మాట్లాడేయండి. ఓకేనా. ఏది జరిగితే అది జరుగుతుంది. ఓకేనా. సో రాసి పెట్టి ఉంటే ఎక్కడికి వెళ్ళదండి. ఎంత దూరంలో ఉన్నా ఏ మూలన దాక్కున్న ప్రపంచం చేరేది మీ డెఫినెట్లీ మీ దగ్గరికి చేరుతుంది. ఓకే, ఇక్కడ న్యూ బిగినింగ్ చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్, ద వరల్డ్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి తను మీ వైపు తను ఆకర్షితులు అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. రీయూనియన్ కూడా ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో తను రావాలంటే తనకి చాలా ఇష్టం అనమాట. ఓకే, మీ లైఫ్లో తను రావాలంటే తను ప్రపంచాన్ని సాధించేసినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారండి. ఓకే, కాబట్టి మీ ఎనర్జీ అనేది చాలా హైలో ఉంది. ఆ హై ఎనర్జీని మీరు అలాగే ఉంచండి, లో చేసుకోకండి. ఓకే, సో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఈ పర్సన్కి మీ వైపు చాలా ఫ్యాషన్ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కన్నింగ్ నేచర్ కూడా ఉంటుంది పర్సన్లో. అండ్ సీక్రెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని తను కలుసుకోవాలి అనే ఉద్దేశం కూడా ఉందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, మేబీ కాల్ చేయడము, మెసేజ్ చేయడము, అక్కడ కలుసుకుందామని చెప్పడము ఏదో జరగబోతుందండి. ఓకే, చారియట్, ఇక్కడ హెరోఫింట్. మీకు మీ పర్సన్కి మధ్యలో క్యాస్ట్ అండ్ రిలీజన్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ప్రజెంట్ ఈ పర్సన్ తను చాలా సాడ్గా ఉన్నారండి ఏదో విషయంగా. ఓకే, మేబీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారంటే థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తను చాలా బాధపడుతూ ఉండొచ్చు. హ్యాపీగా అయితే లేరు ఈ పర్సన్. ఓకే, తన లైఫ్లో తనకి ప్రేమ అందించేవారు లేరు, తన గురించి కేర్ తీసుకునేవారు లేరు. ఓకే, సో చాలా పెయిన్లో ఉన్నారు ఈ పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మీరు కూడా ఈ పర్సన్కి హెల్ప్ చేయడానికి తన లైఫ్లోకి మీరు వెళ్తారేమో అండ్ మీరే యాక్షన్ తీసుకుంటారేమో అని కూడా కొంతమంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో చాలా సాడ్గా ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. చూడండి తను ఏడుస్తుంటే తన కళ్ళ నుంచి కూడా రక్తపు
చుక్క అనేది బయటకు వస్తుందన్నమాట. ఓకే. అంతగా ఈ పర్సన్ తన మనసు అనేది అంత బాధలో ఉంది. అంత పెయిన్ ఈ పర్సన్ మనసులో ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో తను చాలా క్లియర్‌గా కనిపిస్తుందన్నమాట. థర్డ్ పార్టీ విషయంలోనే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అస్సలు హ్యాపీగా లేరు. మనస్పర్ధలనేసి అండ్ ఈ పర్సన్ వైపు నుంచి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే వారు ఈ పర్సన్‌ని అర్థం చేసుకోకపోవడం లాంటిది చాలా ఉందన్నమాట. కాబట్టి పర్సన్ చూడండి ఎంత ఇచ్చినా బూడిదలో పోసిన పన్నీర్ లాగే అయిపోతుంది. కాబట్టి పర్సన్ చూడండి ఆ లవ్ అనేది తను ఇక్కడ ఇవ్వడం లేదనమాట ఇంకా. ఓకే. ఎంత ఇచ్చినా కూడా వారు అర్థం చేసుకోవడం లేదు కదా! కాబట్టి ఈ పర్సన్ తను సైలెంట్ అయిపోతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. సో, రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ తన లైఫ్‌లో. తను చాలా ఇరిటేట్‌గా అండ్ మనశ్శాంతి లేకుండా అలా ఉన్నారనమాట. తను లవ్ మెసేజ్ లాగా చెప్పాలంటే, నా లైఫ్‌లో నేను హ్యాపీగా అయితే లేను. అండ్ నాకు మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. చాలా బాధలో ఉన్నాను. తృప్తికరమైన నిద్ర గూడా లేదు. తృప్తిగా భోజనం గూడా చేయకుండా ఎప్పుడూ విసిగించేవారు చాలామంది ఉండడం తన లైఫ్‌లో. చాలా రెస్పాన్సిబిలిటీస్ పర్సన్ అన్నీ తనే తీసుకోవడము, తన వల్ల కావడం లేదు. సో, నీతో ఒకసారి మాట్లాడాలి అండ్ మళ్ళీ రీయూనియన్ కావాలి. నువ్వు నన్నెందుకు మర్చిపోతున్నావు? సో, నాకెందుకు దూరం అవ్వాలి అనుకుంటున్నావు? నేను మళ్ళీ నిన్నైతే కలుసుకోవాలనుకుంటున్నాను అనే పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే. బుద్ధి గడ్డి తిని తను థర్డ్ పార్టీనైతే చూస్ చేసుకున్నారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. దానికి పర్సన్ తను గూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీరెంతో ఎఫర్ట్స్ పెట్టారు. ఎంతో ఆరాధించారు ఈ పర్సన్‌ని గానీ తను ఏం చేశారు? ఏమీ చేయలేదు. మిమ్మల్ని చాలా అనుమానించడము, బాధ పెడుతూనే ఉండడము, అలా తన వైపు చాలా ఫాల్ట్ ఉన్నాయి. ఒక ఛాన్స్ అయితే ఈ పర్సన్‌కి ఇవ్వండి అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఓకే. ఓకే అండి. తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే అండి, ఈ పర్సన్ ఒంటరి వారే. ఓకే. ఎందుకంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ వచ్చింది. తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా సరే ఈ పర్సన్ ఎప్పుడు ఒంటరి వారే అన్నట్టుగా తను చాలా బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్‌ని డెఫినెట్‌లీ కర్మ అనేది వెంటాడుతుంది. ఇక్కడ తను మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టి తను సంతోషంగా, హాయిగా లైఫ్ తను లీడ్ చేసి అండ్ అదంతా మీరు చూసుకుంటా మీరు కుమిలిపోవడము, నైట్ అంతా నిద్రపోకుండా ఏదైతే ఆ పెయిన్ అనేది మీరు అనుభవించారో, అలాంటి పెయిన్ అనేది ఈ పర్సన్ అనుభవిస్తున్నారు. తనకి కర్మ అనేది కలిగింది అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. కానీ తను ఎలాంటి వర్క్ కూడా తను సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవుతా ఉండడము అండ్ ఆల్రెడీ పర్సన్ గుండె ముక్కలైపోయిందండి. ఇంకా అది అతికించడం కష్టం అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ విషయంలో ఏదో మోసం అయితే జరిగింది. అది ఇంకా ఆ బంధం అనేది అది ఇంకా నిలబడుతుంది అనేది నాకైతే చూపిస్తలేదు. ఎందుకంటే ఇక్కడ హార్ట్‌కి చూడండి ఇక్కడ చీలికలున్నాయి. కానీ దానిని ఇక్కడ కుట్టేస్తున్నారనమాట దారంతో. కానీ ఈ పర్సన్ ఇంకా అది అతికించలేము కదా! ఆ మనసు అనేది ఇంకా అతకదు. సో, కాబట్టి ఆ రిలేషన్ మేబీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్‌లో ఆ బంధం అయితే నిలబడదు. సో, మీ పర్సన్ మళ్ళీ తను మీ వైపు తను యాక్షన్ తీసుకుంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక్కడ తన వైపు చాలా తప్పులున్నాయి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నాను. తన లైఫ్‌లో చాలామంది ఉన్నారండి. అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తన చుట్టూ చాలా వర్క్స్ ఉన్నాయి. అయినా సరే పర్సన్ దేని మీద తను ఫోకస్ చేయలేకపోతున్నారు. చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. పదే పదే గిల్టీనెస్ తప్పు చేశాను అనే భావన మీరు గుర్తుకు రావడము, మీ జ్ఞాపకాలు అండ్ ఆ తోడు, నీడ అనేది పర్సన్ తను మిస్ అవుతా ఉండడము అవన్నీ జరుగుతా ఉన్నాయన్నమాట. ఓకే. లాస్ట్ మెసేజ్ అండి మీకోసం. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో మీరే కాకుండా వేరే చాయిసెస్ లాంటిది చూపిస్తుందనమాట. అక్కడ ఇక్కడ ఈ పర్సన్ తను బ్యాలెన్స్ చేసుకోలేకనే తను మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. కానీ వేరే పర్సన్‌ని తను హ్యాపీగా ఉంచాలి అని అనుకున్నారండి. కానీ వారు హ్యాపీగా ఉన్న ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఆ ఫ్రీడమ్ ఆ కనెక్షన్ ఈ పర్సన్ మీతో ఫీల్ అయినట్టుగా తను వేరే వారి దగ్గర అలా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. ఓకే. కాబట్టి పర్సన్ తను ఏ దారి అయితే పట్టుకొని వెళ్లారో అదే దారి పర్సన్ పట్టుకొని మళ్ళీ మీ వైపు రాబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. సో, ఇక్కడ
ఎనర్జీస్ అయితే చాలా బాగుందండి. ఓకే, ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. ఓకే, ఇక్కడ సింగిల్ వారికి ఈ పర్సన్ మేబీ మీరు మ్యారీడ్ కూడా చూపిస్తుందండి. ఓకే, కొంతమంది మ్యారీడ్ పీపుల్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడము, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లోకి వెళ్ళిపోవడము అలా కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, కానీ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ చూస్ చేసుకున్న వారికి ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ మోసం చేయడం ఏదో జరిగిందనమాట. అక్కడ ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారు. ఓకే, ఆ ప్రేమను లేదా ఒక లస్ట్ ఎనర్జీనో ఏదో బెనిఫిట్స్ కోసం మెటీరియల్ థింగ్ కావచ్చు, ఏదో ఆశించే పర్సన్ వేరే పర్సన్ అయితే చూస్ చేసుకుని ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ ఘోరంగా దెబ్బతిన్నారు అక్కడ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ కార్డ్ నుంచి నేను మీకోసం ఒక కార్డ్ తీసుకుంటానండి. ఈ కార్డ్ దేని గురించి చెప్తుంది? లవ్, కెరియరా, దేని గురించి వస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి. మీకోసం ఎలాంటి మెసేజ్ ఉంది? ఇండిపెండెన్స్, డు నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇక్కడ ఈ కార్డ్ మీకు ఏం చెప్తుంది అంటే ఇండిపెండెంట్గా ఉండండి, వేరే వారి మీద డిపెండ్ అనేది అవ్వకండి. ఎందుకంటే మీరు వేరే వారి మీద డిపెండ్ అయినా కొద్దీ మీ సెక్యూరిటీస్ అన్ని లూజ్ అవుతాయన్నమాట. అంటే ఇన్సెక్యూర్గా మీరు ఫీల్ అవుతారు డెఫినెట్లీ. ఓకే, వేరే వారి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడము, నిమిషంకి మీరు కాల్ చేస్తే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే అండి. కాబట్టి ఇక్కడ అందుకనే వచ్చినట్టుంది. ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండి అండ్ ఎంప్రెస్ కార్డ్ అనమాట. ఈ కార్డ్కి ఇది రిలేటెడ్గా వచ్చింది. ఇండిపెండెంట్గా ఉండండి, ఒంటరిగా ఉన్న సింహంలాగా ఉండాలి. యూనివర్స్ అదే చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చిన్న కాకులు, పిచ్చుకలు చాలా గుంపుగా ఉంటుంది. ఓకే, కానీ లయన్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటారనమాట. కాబట్టి ధైర్యవంతులు మీరు, తెలివైన వారు మీరు, కానీ వేరే వారి మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు, ధైర్యంగా మీరు నిర్ణయం తీసుకోగలరు, కానీ ఆ భయం అనేది మిమ్మల్ని ముందుకు కదలకుండా ఆపేస్తుంది అనమాట. కాబట్టి ఆ భయాన్ని వీడండి ఫస్ట్. ఓకే, ఏం జరుగుతుందో అది జరుగుతుంది, ఆ భయాన్ని వీడి ముందుకి కదలండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారనమాట. మీరు అనుకున్నంత మంచివారు ఈ రోజులలో లేరు. కాబట్టి మీరు ఒకరు ఉన్నా సరే సింహంలాగా బతకండి, కానీ వేరే వారి దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ సెక్యూరిటీస్ అని మీరు తక్కువ చేసుకునే వారు అవుతారు అని చెప్తున్నారనమాట చాలా క్లియర్గా. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి. ఓకే, మీకు నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ కామెంట్లో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? సో ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. యూనివర్స్ ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది తెలియజేయండి. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది? మేషరాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ పర్సన్ మంచి హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా కావచ్చు. ఓకే, అండ్ వృషభ రాశి వారు, డెత్ అండ్ రిబర్త్ ఉంటుందన్నమాట మీకు. అండ్ మీలో గాఢమైన మార్పు జరుగుతుంది. ఓకే, రీయూనియన్ ఉంటుంది. మిథున రాశి వారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీరు. ఓకే, కర్కాటక రాశి వారు, రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అండ్ సింహరాశి వారు, జస్టిస్ అండి, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు, మీరు మీ సోల్మేట్ని కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ తులారాశి వారు, ద మెజిషియన్ అండి, మీ లైఫ్లో ఏదో జరగాలి అని మీరు ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు. అండ్ ధనురాశి వారు, మీ లైఫ్లోకి మీ రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ మకర రాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే,
అండ్ కుంభరాశి వారు గెట్ టుగెదర్ పార్టీస్ అలా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు ఈరోజు. ఓకే. మీనరాశి వారు ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.